వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టారు. జిల్లాలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తుంది. ఇందులో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి మార్చి 2న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెంచులకు ఇంద్రమ్మ ఇల్లు, గిరిజన ప్రాంతాలలో చెంచులకు 10,000 గృహాలను కేటాయింపు చేయడం జరిగింది. గిరిజనుల భూములను తాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజన వికాసం కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. ఆడపిల్లలకు అండదండలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.